Hello everyone, Namaste, welcome back to my channel. This is me Swati. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 4:30కే లేచాను. అనుకున్నాను ఎవ్రీడే శివాలయంకి వెళ్ళి దీపం పెట్టుకోవాలని చెప్పేసి. ఈరోజు అయితే డే 1 హ్యాపీగా వెళ్ళేసి శివుని దర్శనం చేసుకొని దీపం పెట్టేసుకొని వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30 అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళేసి 6:30కి ఏమో వచ్చి ఇంట్లో దీపం పెట్టేసుకొని ఉన్నాను. కాగానే వరీన్యాకి తినిపించేశాను. సో ఈరోజైతే నాకు డే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని రావడము. సో ఇంటికి రాగానే ఇంకా ఉప్మా చేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్. వరీన్యాకి వచ్చేసి మిల్లెట్ ప్యాన్ కేక్. నేను బేబీ ఫుడ్ ఐటమ్స్ నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నవి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అదర్వైజ్ నా ఛానల్కి వెళ్ళి చూడండి. సో దాంట్లో స్లర్ప్ ఫామ్ నుంచి నేను మోస్ట్లీ దానికి ఫుడ్ తెస్తూ ఉంటాను. ప్యాక్డ్ ఫుడ్స్ బాగుండవు, అలా పెట్టకూడదు బేబీస్కి అని అంటాం, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్తాను. బికాస్ వరీన్యాకి చాలా బాగా పడింది, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేవు. సో ఐ ఫీల్ చాలా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెము డిఫరెంట్గా పెట్టాలి, హెల్తీగా పెట్టాలి అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ స్లర్ప్ ఫామ్ అనేది. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఉప్మా. ఈరోజు నుంచి మార్నింగ్ ఏబీసీ జ్యూస్ అనమాట. యాపిల్ అయితే ఇంక్లూడ్ చేయలేదులే, కానీ క్యారెట్, బీట్రూట్, జింజర్, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర అండ్ లెమన్ పిండేసుకొని మనం ఐస్ ట్రేస్ ఉంటాయి కదా, సో దాంట్లో పెట్టేసుకొని ఎవ్రీడే 2 క్యూబ్స్ హాట్ వాటర్లో మార్నింగ్ బ్రష్ చేయక ముందుకు తాగితే చాలా హెల్దీ అంట. సో హెయిర్ గ్రోత్, స్కిన్ అంతా కూడా బాగుంటుంది అని విన్నాను. సో ఐ వాంట్ ట్రై అండ్ ఈ జ్యూస్ అయితే తాగుదాం. హెల్దీ డ్రింక్ అని చెప్తాను నేనైతే. సో నేను చాలా వీడియోస్లో కూడా చూశాను హెల్దీ డ్రింక్ అని చెప్పేసి, వాళ్ళకి రిజల్ట్ హెయిర్ గ్రోత్ కానీ అంతా కూడా. సో ఈరోజు నేను అది కూడా తాగాను అనమాట. సో వీడియో తీయలేదు, కొంచెం కుదరలేదన్నమాట. సో అదనమాట విషయం. ఇప్పుడైతే ఉప్మా తింటున్నాను. సో వరీన్యా బ్రేక్ఫాస్ట్ తినేసింది. సో ఇప్పుడు దీనికి స్నానం చేపించేయాలి. సో చేద్దామా చిట్టలి స్నానం? లాలా చేద్దామా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ Shitali, hold your hands. Hold your hands. Stand. 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 దొంగలు వరీన్యా చూడరా, వరీన్యా. సో అరౌండ్ 11 o'clockకి అలా యశ్వంత్కి అండ్ నాకు కొంచెం పని ఉండే అనమాట. సో మేము బయటికి వెళ్తున్నాం ఇద్దరం కలిసి. సో యశ్వంత్ కోసం అని చెప్పేసి ముందు ఒక షాప్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పింక్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా, నాకైతే రోడ్ అయితే ఎంత బాగా నచ్చిందో అసలు. కంప్లీట్గా ఫ్లవర్స్ ఉన్నంత వరకు తీస్తూనే ఉన్నాను అనమాట. సో చాలా బాగుంది కదా. సో యశ్వంత్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి జాన్ డీరే షాప్కి అయితే, ఇట్స్ నాట్ ఎ షాప్ యాక్చువల్గా, సో ఆటోమొబైల్ షాప్ అనమాట ఇది. సో ట్రాక్టర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ యశ్వంత్కి ట్రాక్టర్కి సంబంధించినవన్నీ కూడా తీసుకుంటున్నాడు అనమాట. సో హీజ్ అన్ ఫార్మర్. సో తను కంప్లీట్గా ఫార్మింగ్ వర్కే చేస్తాడు కాబట్టి సో అవన్నీ తీసుకుంటున్నాడు అనమాట. సో వచ్చే దారిలో మార్ట్కి వెళ్ళాము. అక్కడ వరీన్యా కోసం అని చెప్పేసి కొన్ని క్లాత్స్ తీసుకుందామని చెప్పేసి, సమ్మర్ కదా, సో కొన్ని టీషర్ట్స్ అండ్ అన్నీ తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. దానికి ఒక 4 టీషర్ట్స్,
3 pairs ఆఫ్ చెప్పల్స్ అయితే తీసుకున్నాను, శాండిల్స్ అండ్ 2 చెప్పల్స్ అయితే తీసుకున్నాను డైలీ వేర్కి. సో అదనమాట విషయం. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉంటాయి. ఇట్లాంటి మార్ట్స్లో తీసుకోవడం ద బెస్ట్ వే అనమాట. గర్ల్స్ అండ్ బాయ్స్కి బోత్ ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్ అయితే. వీలుంటే అన్నీ తీసుకోవాలనిపించేంత బాగున్నాయి. నాట్ ఈవెన్ ఫర్ బేబీస్, అందరికీ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వరేణ్యాకి కావాల్సిన శాండిల్స్ కలెక్షన్స్ అనమాట. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటాయన్నమాట. సో నేనైతే ఇవి ఒక పేర్ తీసుకున్నాను, పింక్ అండ్ వైట్ శాండిల్స్ ఒక పేర్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నా కోసం కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ సర్లే తర్వాత తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదు ఇంకా. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. సో హ్యాండ్ బ్యాగ్స్లో నాకు ఒక 2 to 3 హ్యాండ్ బ్యాగ్స్ నచ్చాయి, బట్ ఎందుకో తీసుకోలేకపోయాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. సో నా కోసం ఇవి తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో నచ్చలేదు. సో వరేణ్యాకి ఇదొక పేరు, నేను ఇంతకుముందు చూపించింది అదొక పేరు, ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ పేరు కూడా తీసుకున్నాను అనమాట. సో చూద్దాము అది ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో ఇంటికి వెళ్ళాక. సో అరౌండ్ 2 o'clock అలా ఫుల్గా ఆకలేసింది అసలు. నియర్ బై అతిథి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా నేను అండ్ యశ్వంత్ ఇద్దరం తిన్నామన్నమాట. సో యశ్వంత్ ఫేవరెట్ అంటే పన్నీర్ అనమాట, పన్నీర్ అండ్ రోటీ. సో ఇద్దరం కలిసి అది ఆర్డర్ చేసేసుకున్నాము, తిన్నాము. ఆఫ్టర్నూన్ ఎవ్రీడే రైస్ తింటాం కదా, సో స్పెషల్గా తిందామని చెప్పేసి రోటీ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది మాల్లో తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను అనమాట. యశ్వంత్కి చూపిస్తున్నాను అది. సో ఇప్పుడైతే తను వచ్చి సర్వ్ చేస్తుంది పన్నీర్ని. సో ఇంకా కాసేపు అలా ముచ్చట్లు పెడుతూ తినేసామన్నమాట. యశ్వంత్ అండ్ నేను డిస్కస్ చేసే దాంట్లో మోస్ట్లీ ఆర్గ్యుమెంట్స్, నిన్నటివి ఎప్పుడో జరిగినవి, నిన్న నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు అన్నీ గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. నేనే అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. సో యశ్వంత్ కూడా గుర్తు పెట్టుకుంటాడు, కానీ ఎప్పుడు ఆ టాపిక్స్ తీసుకురాడు. అమ్మాయిలు అంతే కదా, అన్నీ గుర్తుపెట్టుకొని ఒకటేసారి ఫ్రస్ట్రేషన్ తీరుస్తారు కదా. సో నేను కూడా అంతే, అప్పుడప్పుడు అన్నీ నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు ఇలా కోప్పడ్డావు అని చెప్పేసి అన్నీ చెప్తూ కొంచెం ఒర్రిస్తూ ఉంటాను అనమాట. దట్స్ వాట్ ద లవ్ ఈజ్. నాకు అలానే యశ్వంత్తో మాట్లాడడం ఇష్టము. సో ఇలా తినేసి, ఎంతైనా సమ్మర్ కాబట్టి మనకి పొట్టలో కొంచెం చల్లగా కూల్గా కొంచెం పడితేనే బాగుంటుంది కదా. సో నేను అండ్ యశ్వంత్ ఇద్దరం కలిసి బాదం మిల్క్, ఇద్దరికి ఫేవరెట్ జ్యూస్ అన్నమాట. సో ఇద్దరం ఆర్డర్ చేసేసుకొని తాగామన్నమాట. సో బాదం మిల్క్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి యశ్వంత్ తీసుకెళ్తూ ఉన్నాడనమాట. సరే ఇంకా ఇంటికి వెళ్తున్నాం, అమ్మయ్య ఈ ఎండలో తిరిగే కన్నా అని అనుకుంటుంటే మళ్ళీ యశ్వంత్కి మళ్ళీ ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి ఏదో ఐటమ్స్ తీసుకోవాలి అన్న గుర్తొచ్చి మళ్ళీ ఆపేశాడనమాట. సో తను తీసుకుంటున్నాడు. అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు ఫార్మింగే అనమాట. అంతే, ఫార్మింగ్లో ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. సో బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్తున్న టైంలో ట్రైన్ వచ్చిందనమాట. సో అక్కడే ఆగిపోయాము ఒక 5 minutes. సో మేమిద్దరం మాట్లాడుకునేది ఏంటంటే, ట్రైన్ చిన్నది ఇప్పటి వరకు చూడలేదు వరేణ్య. సో తను చూస్తే ఎలా ఎగ్జైట్ అవుతుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందా, లేదంటే ఆ సౌండ్కి ఏడుస్తుందా అని చెప్పేసి ఇద్దరం అనుకుంటూ ఉన్నాము. యశ్వంత్ ఏమో పక్కా అది ఏడుస్తుంది అని చెప్పేసి తను అన్నాడు, నేనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రైన్ అయితే ఖచ్చితంగా చూపించాలి. సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాక వరేణ్యాకి ఏమేమి తీసుకున్నానో అవన్నీ చూపించారనమాట. ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో అది. ఐ ఫీల్ సో హ్యాపీ రియల్లీ. టీషర్ట్ చూపి బాగుంది, నచ్చిందా నీకు? నైసా.
వెరీ నైస్. బాగున్నాయా? బాగున్నాయా? గుడ్ గర్ల్. చెప్పులు చూ. అబ్బో వెరీ నైస్. కిసి. సో హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ వన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో నేను ఫ్లిప్కార్ట్లో బ్లాగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు బ్లాగ్ ప్రింటింగ్ అన్న ఆర్ట్ వర్క్ అన్న చాలా ఇష్టము. సో ఐ వాంట్ గివ్ ఇట్ ఏ ట్రై ఆన్ వరేణ్య బట్టలు. సో వరేణ్యకి వైట్ అండ్ బ్లాక్ ఫ్రాక్స్ ఉన్నాయి. సో అది నేను వేసి అప్పుడు చూపిస్తా. సో వాటికి దీస్ బ్లాగ్స్ విల్ బి ద సూపర్ ఫైన్ అనిపించింది. దట్స్ వై నేను బ్లాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత బాగున్నాయో. సో దిస్ ఈజ్ ద వన్ బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్. డిజైన్స్ చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ అనదర్ వన్ ఈజ్ దిస్. ఇది కూడా చాలా చాలా బాగుంది. వన్ మోర్, దిస్ వన్. ఇది శారీస్కి బార్డర్స్కి అయితే చాలా. అండ్ వన్ మోర్ కలర్ ఈస్ దిస్. చాలా బాగుంటుంది. రేపు కొంచెం ఎర్లీగానే వెళ్తా, 8 వరకు వెళ్తా. సరే. ఇవి ఎప్పుడెప్పుడు వరేణ్య డ్రెస్ పైన వేస్తానా అన్న ఫీలింగ్ అనమాట. ఐఎమ్ వెయిటింగ్. సో దట్స్ ఇట్. దీంతో పాటుగా మనకి ఫ్యాబ్రిక్ కలర్స్ వచ్చాయి. 2 ఫ్యాబ్రిక్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. సో దీస్ ఆర్ ద 2 ఫ్యాబ్రిక్. ఈ బ్లాక్స్ పైన వేయడానికి ఒక డస్టర్, ఇట్లా ట్యాప్ చేయడానికి ఒక డస్టర్ వచ్చింది. సో అగైన్ వరేణ్య అది తీసుకురా ఒకసారి. తీసుకొస్తున్నావా వరేణ్య? బేబీ, చిట్టి బేబీ. అండ్ గైస్, ఐ వాంట్ షేర్ వన్ మోర్ థింగ్. వరేణ్య కోసం అని చెప్పేసి రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్స్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఇలాగే వచ్చాయి. సపరేట్గా దీనికి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ కూడా ఏం అవసరం లేదు. సో క్లిప్స్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్, అదర్ టైప్ క్లిప్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో క్లిప్స్. ఇలా ర్యాబిట్ టీత్ లాగా, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, టెడ్డీస్, చాలా చాలా బాగున్నాయి క్లిప్స్. సో చూపి హాయ్ అను. హాయ్ హాయ్. సో వరేణ్య వేస్ట్ క్లిప్స్ అనమాట ఇవి. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా, చిన్న బంగారం. సో అవే క్లిప్స్ పెట్టుకుంది వరేణ్య. ఆమ్ తినాలి, ఆమ్ తినాలి. కిసి అమ్మ, కిసి అమ్మ, కిసి అమ్మ, కిసి అమ్మ, కిసి ఇవ్వా అమ్మ, కిసి ఇస్తావా ఇవ్వవా? అమ్మీ అండ్ గైస్, వరేణ్య కోసం తీసుకున్న టీషర్ట్స్ అనమాట. దీస్ ఆర్ ద 2 టీషర్ట్స్. డ్రెస్ చేంజ్ చేస్తుందా? ఫ్రాక్ వేస్తుందా? రానని వరేణ్య, వరేణ్య రావా? నన్ను పట్టించుకునేలా లేదు. సో ఇంతసేపు వాటర్లో ఆడింది యాక్చువల్గా. సో డ్రెస్ అంతా పచ్చిగా అయిపోయింది. డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకా ఓ మై గాడ్, హౌస్ హోల్డ్ వర్క్ అంటే ఇంతేనా అసలు? నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఓ మై గాడ్, ఎంత చేసినా తక్కువే, అసలు అయిపోదు. సో ఈ బట్టలన్నీ మర్తేసి
కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కొంచెం. సో లెట్స్ క్లియర్ ఆల్ దిస్ క్లోత్స్ ఫస్ట్. లెట్స్ గో. ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ ఉంది. వాటర్ మిలన్ తింటూ కొంచెం బట్టలన్నీ క్లియర్ చేస్తానన్నమాట. సో కొంచెం ఎందుకో ఎండలో వచ్చాం కదా, డీహైడ్రేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో కొంచెం వాటర్ మిలన్ తినేస్తే బెటర్. ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టాను మార్నింగ్. సో వాటర్ మిలన్ తినేస్తాను ఫస్ట్. చూడండి, నేను యాక్చువల్గా అది డోస్ కోసం అని తెచ్చాను సైడ్స్కి. సో అది పట్టుకొని మెడలో వేస్తూ దాంతో ఆడుతూ ఉందన్నమాట. ఎలా తీస్తుందో చూడండి. సో క్యాప్ కూడా నా కోసం తెచ్చుకున్నాను యాక్చువల్గా. పెట్టుకుంటుంది క్యాప్. వరిణ్యా 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 ఇక్కడ ప్లే ఆల్ ఎలోన్. ఒక్కొక్కసారి మనం చాలా టయర్డ్గా ఉంటాం కదా, సో ఆ టైంలో వాళ్ళు ఆడుతూ ఉంటారనమాట. ఇట్స్ ఓకే, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. వదిలేసేయాలి కాసేపు. ఎవ్రీ టైం వాళ్ళతోనే ఉండాలి అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో వదిలేసేయాలి, పర్లేదు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు, ఏం ఆడాలి ఏంటి అని చెప్పేసి. సమ్టైమ్స్ మనం అలా రెస్ట్ తీసుకుంటే ఇట్స్ ఓకే. అయ్యో నేను ఒక్కదాన్నే వదిలేసాను అన్న ఫియర్ కానీ అట్లాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. బికాస్ ఇట్స్ మై సజెషన్. వాళ్ళని ఎలోన్గా వదిలేస్తే దే విల్ ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్ అనమాట. సో దట్స్ ఇట్. షీఈస్ డాన్సింగ్ నైస్లీ. ఓ మై గాడ్, ఓ చిటితది వరిణ్యా, హే చికితా. తింటుంది అమ్మ, వాటర్ మిలన్ తింటుంది. ఓకేనా? వాటర్ మిలన్ తింటుంది అమ్మ. తినన్నా? అమ్మ అందరికి కిస్సింగా, అందరికి కిస్సింగా. సరే బాయ్ బాయ్. సో ఈ చెప్పులు పిల్లలకి అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు. మహా అయితే వాళ్ళు ఒక 15 days 20 days వేసుకుంటే అదే ఎక్కువ. సో అంత 1000 స్పెండ్ చేస్తే ఓ మై గాడ్ అసలు. ఐ మీన్ ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ అయితే అంత ఖర్చు పెట్టడం అయితే వేస్ట్ ఆఫ్ మనీ. ఎగ్జాక్ట్గా ఇవే చెప్పులు అనమాట. ఆన్లైన్లో ఈ శాండిల్స్ పింక్ కలర్ విత్ వైట్ బేస్ చెప్పులు అరౌండ్ 599 699 ఇలా ఉన్నాయన్నమాట. సో నేను అనుకున్నాను వై దిస్ మచ్ కాస్ట్, ఎందుకు ఇంత కాస్ట్ అనిపించింది. సో బయట తీసుకుందాం, బయట ఎక్కడైనా కనిపిస్తాయి అని చెప్పేసి నేను సిటీలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక బేబీ స్టోర్కి వెళ్ళాను. సో ఎగ్జాక్ట్గా ఇవే చెప్పులు 1199, దట్ మీన్స్ 1199 రూపీస్, 999. సో నాకు అనిపించింది వై, ఎందుకు ఇంత కాస్ట్, అసలు ఇంత కాస్ట్ ఎందుకు ఉంది అనిపించింది. అండ్ ఇదే చెప్పులు నేను నియర్ బై స్టోర్లో ఒక మార్ట్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ రూపీస్ 199. నమ్మరు, ఎస్ ఇట్స్ షాకింగే, 199. సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. 199 అయినా కూడా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి పింక్ కలర్ యూనికార్న్ థీమ్లో ఒకటి, అండ్ రెడ్ కలర్లో తీసుకున్నాను. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. దట్స్ ఓన్లీ ఫర్ 9999. దట్స్ ఇట్, 100 రూపీస్ అనమాట. సో చాలా బాగున్నాయి. సో ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంతే. ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడం ఇట్స్ నాట్ అన్ గుడ్ థింగ్. వరిణ్య ఇప్పుడే బటర్ మిల్క్ తాగింది. రైస్ అయితే చాలా తగ్గించేసింది. అయితే ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం ఫుడ్ రైస్ అనేది చాలా తగ్గించేసింది.
సో బ్యాట్ బాల్ పట్టుకొని ఉంది. వేయాలా? సో గైస్ సమ్మర్ కాబట్టి చాలా తగ్గించేసింది ఫుడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్లాగ్. నేను ఇంకా రైస్ తినేసి పడుకుండాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు 4:30కే లేచాం కాబట్టి నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. సో పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ శివాలయంకి వెళ్ళాలి. సో లాట్స్ ఆఫ్ వర్క్. బేబీస్ ఉంటే అంతే ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ guys for watching this video. Until next video, bye. Nani bye చెప్పు. Bye. Bye.